ఆంధ్రప్రదేశ్లో రానున్న 10 రోజుల్లో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రతలు ఉంటాయని, కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతూ అల్లాడిపోతున్నారు. జిల్లాలో నెలకొన్న ఈ ఎండ తీవ్రతలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. అయితే ఇటు రోహిణి కార్తీ రాకముందే మే మధ్యలోకి వచ్చేటప్పటికి కూడా ఇటు 20వ తారీఖు వచ్చేటప్పటికి బాణుడు అయితే బగబగా కూడా మండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు 41 నుంచి కూడా 45 డిగ్రీల వరకు కూడా ఎండ వేడైతే ఉంది. అలాగే వడగాల్పులు కూడా వస్తాయని రానున్న 10 రోజుల్లో కూడా మొత్తం విజువల్స్లో చూడొచ్చు. రానున్న 10 రోజుల్లో తీవ్రంగా వడగాల్పులు, తీవ్రంగా ఎండ ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా 41 నుంచి 45 వరకు కూడా పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు టైం 12 కావస్తుంటే ఇప్పటి వరకు కూడా 42 డిగ్రీల వరకు కూడా ఎండ అయితే ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు వాహనదారులు అయితే రోడ్డు మీదకి రావడమే మానేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాహనదారులు అయితే రోడ్డు మీద వెళ్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే. సార్ చెప్పండి, ఇటు రానున్న 10 రోజుల్లో కూడా ఎండ తీవ్రత బాగా ఎక్కువైపోయిందని చెప్తున్నారు, వడగాల్పులు కూడా బాగా వీస్తున్నాయి, ఎలా ఉంది సార్ అసలు? సార్ ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత చాలా దారుణంగా ఉందండి. బయటకు వస్తే భరించలేని ఉక్కపోతండి. నిజంగా బయటకు వస్తే చాలా దారుణంగా ఉందన్నమాట. చాలా నీరసం అయిపోతుందండి. వడగాల్పులు ఇంకా పెరుగుతున్నాయంటే, రానున్న రోజుల్లో ఈ వడగాల్పులు పెరుగుతున్నాయంటే నిజంగా చాలా దారుణంగా ఉంది. ఇది ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటేనే బయటికి రావాల్సింది అందరూ కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కువ శాతం వాటికి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి పని అయిందండి. మెయిన్ ఉక్కపోత కూడా చాలా దారుణంగా ఉందన్నమాట. ఇవన్నీ చూస్తుంటే చాలా భయంకరంగా ఉందన్నమాట అందరికి. అయితే ఇటు చూస్తే ఇటు ఉష్ణోగ్రతలు సడన్గా పెరిగిపోవటం వల్ల ఇటు ఏదైతే రానున్న 10 రోజుల్లో కూడా వాతావరణ శాఖ అయితే ఇటు 41 నుంచి కూడా ఇటు 48 డిగ్రీల వరకు కూడా వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం అదే మాదిరిగా నిన్నటి నుంచి కూడా ఎండలన్నీ కూడా తీవ్ర స్థాయిలో అయితే పెరిగిపోయినాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. 12 గంటలు అయినప్పటికీ కూడా ఇది 42 డిగ్రీల సెల్సియస్గా ఇక్కడైతే ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి అయితే ఉంది. కానీ వాహనదారులందరూ కూడా ఇటు వైద్యులు కానివ్వండి, మొత్తం వాతావరణ శాఖ కానివ్వండి, ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప నుంచి ఉదయం 10 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. రానున్న 10 రోజుల్లో కూడా ఇటు తీవ్ర వడగాల్పులు వస్తాయి. అంటే ఈ వడగాల్పుల వల్ల అంటే ఇది ప్రతికూల పరిస్థితుల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని వైద్యులు అయితే సూచిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇటు బయటకు వస్తే ఇటు మొహానికి, తలకి ఈ రుమాలు కానివ్వండి, టోపీలు కానివ్వండి, గొడుగులు కానివ్వండి వేసుకొని ఇటు రోడ్డు మీద ప్రయాణించాలని చెప్తున్నారు. అధికంగా కూడా ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు. ఇటు వడగాల్పులు అయితే తీవ్ర వడగాల్పులు వస్తున్నాయి. ఇటు వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ఎవరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ఎండల్లో ఉండాలని చెప్తున్నారు. ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా ఈ ఏదైతే వడగాల్పులు ఉన్నాయో వడగాల్పుల వల్ల వాళ్ళకి తీవ్ర అనారోగ్యం వస్తుందని చెప్తున్నారు. శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఉండడానికి కోసమని ఇటు గ్లూకోజ్ కానివ్వండి, కొబ్బరి బొండం నీళ్ళు కానివ్వండి, మంచినీళ్ళు, ఇటు పుచ్చకాయలు, అంటే దీనికి సంబంధించి ఏదైతే మనకి బాడీలో గ్లూకోజ్ లెవెల్ని పెంచుతుందో గ్లూకోజ్ లెవెల్ పెంచడానికి కావాల్సిన శీతల పానీయాలన్నీ తీసుకోవాలని చెప్తున్నారు వైద్యులు కూడా. అలా వైద్యులు దీనికి సంబంధించి ఇటు ప్రతికూల వాతావరణ పరిస్థితి కాబట్టి సడన్గా ఇటు ఎండలు పెరిగిపోవడం వల్ల ఎండలు తిరగటం మంచిది కాదని చెప్తున్నారు. ఈ వడగాల్పుల వల్ల తీవ్ర అనారోగ్య పాలవుతానని చెప్తున్నారు వైద్యులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు చూసుకుంటే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలోనే ఇటు తీవ్ర వడగాల్పులు కూడా రానున్న 10 రోజుల్లో కూడా ఉంటాయని ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలందరూ కూడా ఉదయం 10 దాటిన తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని ఇటు వాతావరణ శాఖ వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. తీవ్ర వడగాల్పులు అంటే ప్రతికూల పరిస్థితుల వల్ల ఏదైతే 42 డిగ్రీల నుంచి కూడా 45 డిగ్రీల వరకు కూడా నమోదవుతుందని చెప్తున్నారు. మధ్యాహ్నం కావస్తుంటూ 42 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఎండలో నించొని ఉన్నాం. ఇటు ఎండలో నించోవడం వల్ల మన క్లాత్స్ కానివ్వండి, అలాగే ఇటు సెల్ ఫోన్లు కానివ్వండి, వస్తువులన్నీ కూడా ఈ ఏదైతే అధిక వేడి ఉందో అధిక వేడికి అయితే హీట్ అయిపోయే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ ఎండ వేడికి ఇటు 42 డిగ్రీల పైన ఉన్నదానికి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితి రావడం వల్ల అయితే ఇటు మొత్తం బిల్డింగ్లు, అంటే ఏదైతే కాంక్రీట్ బిల్డింగ్స్ ఉంటున్నాయో అవన్నీ కూడా బిల్డింగ్స్ అన్ని కూడా హీట్ అయిపోయి లోపలికి ఉక్కపోత వచ్చేసి ఇటు ఫ్యాన్లో ఉన్నవారైతే అసలు నరకంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఇంట్లో ఫ్యాన్లు వేసుకున్నప్పటికీ కూడా ఉక్కపోతగా ఉందంటున్నారు. అలాగే ఏసీలు వాడినప్పటికీ కూడా ఈ అధిక ఉష్ణోగ్రతకి ఏదైతే ఏసీలు ఉన్నాయో ఏసీలు కూడా పని చేయట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఏదైతే నా వెనకాల చలివేంద్రం కనపడుతుందో చలివేంద్రంలో అయితే ఇటు కూలింగ్ వాటర్ క్యాన్స్ పెట్టినప్పటికీ కూడా కూలింగ్ వాటర్ క్యాన్స్ తెచ్చి ఇక్కడ పెడుతుంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎండలో వెళ్తారో తాగడం కోసం అని పెడుతున్నారు. అట్లన్నింటినీ కూడా 1 గంట
గంట సేపు మాత్రమే ఈ కూలింగ్ కూడా ఉంటుంది. తర్వాత నార్మల్గా కూడా కూలింగ్ అంతా కూడా ఈ వేడి ఏదైతే ఉందో కూలింగ్ వాటర్ క్యాన్ అంతా కూడా వేడి లాగేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రజలందరూ కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితి వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా తగు శీతల పానీయాలు అంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్ అధికంగా ఉండటానికి కోసం ఇటు శీతల పానీయాలు తీసుకోవాలి, ఇటు కొబ్బరి బొండం నీళ్ళు కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, అలాగే ఈ ముంజులు అవన్నీ కూడా వాటర్ ఎక్కువ శాతం తీసుకుంటే, ఎక్కువ గ్లూకోజ్ ఉంటే ఇటు వడదెబ్బ ఏదైతే ఉందో వడదెబ్బ తగలకుండా కూడా సన్ స్ట్రోక్ తగలకుండా కూడా ఉంటుందని చెప్తున్నారు. అధిక వడగాల్పులు కూడా తీవ్రంగా వస్తాయని చెప్తున్నారు. అంటే ఎండతో పాటు ఈ గాలులు వేస్తూ ఉంటాయి. ఈ గాలులు వీసినప్పుడు రోడ్డు మీద తిరిగినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఆరు బయట కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలాగ వడగాల్పులు తగిలినప్పుడు కూడా వారికి సన్ స్ట్రోక్ తగిలే పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఇటు వృద్ధాప్యంలో ఉంటారో వృద్ధాప్యంలో ఉన్నవాడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైతే ఇటు ఒంట్లో బాగోలేని వారు ఇటు హార్ట్కి సంబంధించి కానీ బీపీ షుగర్ ఈ ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్నవారందరూ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్యుల సూచనల మేరకే వారు ఉదయం 10 దాటిన తర్వాత బయటికి రావాలి. అలాగే సాయంత్రం అయినప్పుడు కూడా ఇటు సాయంత్రం 6:30, 7 అయినప్పుడు కూడా ఈ వేడిమి తగ్గే పరిస్థితి లేదని ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.